మీరు కూడా ఆ పాయింట్లో పర్ఫెక్ట్ అయిపోతూ ఉంటే రేపు నెక్స్ట్ ఫ్యూచర్ స్టెప్స్లో కూడా మీకు అవసరమైంది కాబట్టి లెట్ us క్లియర్ అబౌట్ దట్. ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడ క్లియర్ చేసుకోవడం. సో మనకి మోస్ట్లీ 2 పాయింట్స్ తగిలినాయి. ఒకటి రియాక్ట్ రౌటర్ అండ్ ఫిల్టరింగ్. ఇవాళ నేను మీకు ఫిల్టర్ మీద ఒక కంప్లీట్ క్లారిటీ తీసుకొస్తాను. ఆ రోజు ఒక ముస్టాక్ బ్రాకెట్స్ ఎక్స్ట్రా ప్లేస్ చేశాము. మీకు ఆల్రెడీ నేను కోడ్ పంపించాను, దానికి ఇది డిఫరెన్స్ కూడా చూసారా మీరు? ఓకే, ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్. మనం ఆ రోజు 2 పాయింట్స్ లో మనం ఒక బ్రేక్ అవ్వాల్సి వచ్చింది. 2 పాయింట్స్ నేనేం చేస్తానంటే కోడ్ మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. మళ్ళీ 1 చెప్తాను ఎలా ప్రాసెస్ అయింది ఏంది, మల్టీ ఫిల్టర్ కూడా ఎలా చేస్తాం. సో ఒకటి బైండ్ చేద్దాము, రెండోది గ్రిడ్ లోకి, ఇంకొకటి డ్రాప్ డౌన్ లోకి చేద్దాము. అట్ ది సేమ్ టైమ్ దాన్ని ఎలా వర్కౌట్ చేస్తామని మొత్తం చూపిస్తాను మీకు ఈ టాపిక్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం అక్కడ ఇంకొక మిస్ఫైర్ కూడా ఏం జరిగిందంటే ద డేటా ఇంపోర్ట్ చేయడం కూడా చిన్న ప్రాబ్లం. సో అది కూడా మనం ఓవర్టేక్ చేయాలి మొత్తం. సో ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ద ఫోల్డర్ నేమ్ వచ్చేసి మాక్ డేటా అని చెప్పి. సో ఈ మాక్ డేటాలో మనం ఏం చేద్దామంటే ఒక డేటా డాట్ జేఎస్ అని చెప్పి ఈ యాప్ డాట్ జేఎస్ లో మనం ఏదైతే ఇక్కడ స్టేట్ డేటాని స్టోర్ చేసామో ఆ స్టేట్ డేటా మొత్తాన్ని నుంచి మనం కట్ చేసేసి we can place into the data. ఓకే, ఇప్పుడు ఈ యారేని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి యాప్ డాట్ జేఎస్ లో. ఇక్కడ మనం ఏం రాయాలి? ఫస్ట్ కోడ్ వచ్చేసి లెట్ us go import. what about the next డేటా? మనకు కావాల్సింది డేటా అనేది కావాలి. డేటా ఫ్రమ్ ఎక్కడుందని స్పెసిఫై చేసేటప్పుడు డాట్ మాక్ డేటా అండ్ డేటా. అయితే ఇక్కడ మనం ఏదైతే డేటా తెచ్చుకుంటున్నామో ఈ డేటా డాట్ జేఎస్ లో ఉన్నది మనకు కావాలి అంటే ఇక్కడ పైన మనం ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్ డేటా ఈజ్ ఈక్వల్ టు అని. సో ఎక్స్పోర్ట్ అని వాడితేనే మనం యాప్ డాట్ జేఎస్ లోకి ఇంపోర్ట్ చేస్తాం. అలా వచ్చిన డేటాని దీంట్లో స్టోర్ చేసేసాం. ఇమీడియట్లీ మనం ఇక్కడ ఏం చేద్దామంటే కన్సోల్ డాట్ లాగ్ లో దాన్ని ప్రింట్ చేద్దాం. This properly should be executed or not. So now నేను npm start. npm స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఆ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత ఆ డేటా కన్సోల్ లో ప్రాపర్ గా లాగ్ అయిందా లేదా ఫస్ట్ స్టెప్. మీకు శాండ్ బాక్స్ లో కూడా కన్సోలింగ్ ఎలా చూడాలో కూడా చెప్తాను సార్ మీకు. ఎందుకంటే అక్కడ చెక్ చేసుకోకపోతే ప్రాబ్లం అయిపోతుంది చేయాలంటే. అందుకని ఇప్పుడు మనం ఏంటంటే డేటాని ఎప్పుడు కూడా అక్కడ రాయకుండా సపరేట్ గా రాసుకొని ఇంపోర్ట్ చేసుకోవాలి, లేదా ఏపీఐ నుంచి డేటా గెట్ చేసినా చేయాలి. వాళ్ళు నేనేం చెప్తానంటే ఈ డేటా నుంచి గెట్ చేసిన దాన్ని ఎలా ఫిల్టర్ చేస్తాము, ఒకవేళ మల్టిపుల్ ఐటమ్స్ ని కూడా కాంబినేషన్ లో ఫిల్టర్ చేయమంటే ఎలా చేయాలి, ఒకేసారి మల్టిపుల్ ఐటమ్స్ ని కూడా ఫిల్టర్ చేయమని చెప్పని అడిగారంట చేసాం. అప్పుడు మనం ఎలా చేయాలి అది కూడా మనం ఒకసారి చెక్ చేయాలి. ఫస్ట్ ఓపెన్ దీన్ని, ఎందుకంటే ఈ ఫిల్టరింగ్ అనేది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో అడుగుతూ ఉంటారు. సెట్ సెర్చ్ బాక్స్ ఇస్ నాట్ డిఫైన్డ్ అంటే ఇక్కడ లైన్ 1043 లైన్ 1043 ఇక్కడ మనం ఇంకా ఈ ఇన్పుట్ బాక్స్ సంబంధించిన కోడ్ రాయలేదు. సో ఒకేసారి ఇక్కడ మనం దీన్ని బైండ్ చేయటం అనేది ముందుగానే రాసి పెట్టేసుకుందాం, నో ఇష్యూ. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే కాన్స్టెంట్ సెర్చ్ బాక్స్ అని చెప్పిన వేరియబుల్ తీసుకుందాం. సెట్ సెర్చ్ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు యూజ్ స్టేట్. ఈ యూజ్ స్టేట్ లో ఫస్ట్ ఎంటీ ఇస్తాం కాబట్టి ఆల్ రికార్డ్ షుడ్ బి ఫెచ్ అవుతాయి అన్నమాట ఫెచ్ చేసేటప్పుడు.
ఇక్కడ మిగతావన్నీ ఇవన్నీ వార్నింగ్స్ బికాస్ ఆఫ్ ఇది డేటా అనేది మనం జస్ట్ ఎక్కడ సెట్ డేటా అనేది వాడలేదు వాజ్ బిఫోర్ ఇట్ వాజ్ డిఫైన్డ్. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. The data before initialization cannot access data before initialization. సో ఇక్కడ మనము ఇది డేటా అనే పెట్టాము, ఇది డేటా అనే పెట్టాము. ఇది మనం ఇంపోర్ట్ చేసిన డేటాని తీసుకొచ్చేసి డేటా పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఐ డేటా సెట్ ఐ డేటా అని పెడతాం. ఎందుకంటే రెండు కన్ఫ్లిక్ట్ కాకుండా కోసం దెన్ ద ఐ డేటా. సో ఇప్పుడు ఐ డేటా ఈజ్ నాట్ డిఫైన్డ్. ఐ డేటా అనేది స్మాల్ లెటర్ లో పెట్టాను, ఇక్కడ క్యాప్ లెటర్ లో పెట్టాము. దట్స్ వన్ ఆఫ్ ది. సో నౌ ఇట్ షుడ్ బి క్లియర్. ఓకే, ఆ ఎర్రర్ నుంచి మనం ట్రేస్ అయ్యి బయటకు వచ్చాం. సో లెట్స్ కమ్ బ్యాక్ టు దట్. ఇప్పుడు మీరు ఇన్స్పెక్ట్ లో వెళ్తే మీకు ఆ డేటా మొత్తం ప్రింట్ అయ్యి ఉండాలి కన్సోల్ లో. సో లెట్స్ ప్రింట్ అయిపోయింది, 5 డేటా ప్రింట్ అయిపోయింది అంటే ఇట్స్ ప్రాపర్లీ. సో బేసిక్ గా మనం డేటాని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే డేటాలో ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్ డేటా వేరియబుల్ అండ్ యారేని మనం ఇక్కడ బైండ్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను సమ్ మోర్ ఎలిమెంట్స్ పెడుతున్నాను మల్టీ సెర్చ్ చేయడం కోసం. నేను ఇక్కడ సిటీ అని చెప్పని పెట్టి గో విత్ ఒంగోలు అని టైప్ చేస్తాను. అంటే ఇంకొక సిటీ అని పెట్టేసి సమ్ హెచ్ఓఐడి అని టైప్ చేశాను. అండ్ ఇంకొక సిటీ అనే ట్యాగ్ తీసుకొని సమ్ ఏదో నెల్లూరు అని టైప్ చేశాను. సో ఎనీవేర్ మిస్టేక్ ఈస్ దేర్ వచ్చింది సిటీ అని టైప్ చేసి మళ్ళీ ఒంగోలు అని టైప్ చేస్తాను. బికాస్ ఆఫ్ మల్టిపుల్ సెర్చింగ్ కావాలి కాబట్టి సిటీ అని టైప్ చేసి హెచ్ఓఐడి తీసుకున్నాను. నౌ ఇట్స్ ఫైన్. సో లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్క్రీన్. వచ్చేసి మనం ఇక్కడ క్లియర్ చేసేసుకొని ఒకసారి రిఫ్రెష్ చేస్తే విత్ సిటీస్ మనకి ప్రింట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫిల్టరింగ్ చేయాలి. మనం ఫిల్టరింగ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఈ డేటాని సక్సెస్ఫుల్ గా మనం యాప్ డాట్ జేఎస్ లో తెచ్చుకుంటాం. ఇక్కడ డేటానే పెట్టాలా ఇంకేదన్నా పేరు పెట్టాలంటే మన ఇష్టం. సో మీరు ఇక్కడ ఏదైతే వేరియబుల్ నేమ్ ని డిఫైన్ చేసి ఉంటారో ఆ నేమ్ పెట్టాలి. లైక్ ఇక్కడ నేను ఫ్రూట్స్ అని పెట్టాను. సో లెట్ us టేక్ ద ఈ వర్డ్ ని కాపీ చేసుకొని మీరు యాప్ డాట్ జేఎస్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ డేటా బదులు ఫ్రూట్స్ చెప్పుకుంటారు, ఇక్కడ ఫ్రూట్స్ అని కాపీ చేయాలి. దట్ ఈస్ ద బేసిక్. So let's come back to the screen. It should be properly executed or not. Clear? It should be fine. Okay. 2 times ఎందుకు వస్తుంది అనే దానికి కూడా చెప్పాను. యాప్ డాట్ ఇండెక్స్ డాట్ జేఎస్ లో స్ట్రిక్ట్ మోడ్ మనం అప్లై చేయడం వల్ల 2 times వస్తుంది. ఒకసారి కావాలంటే మీరు ఇండెక్స్ డాట్ జేఎస్ లోకి వెళ్ళి ఈ లైన్ ని కామెంట్ లో పెట్టుకోండి, ఈ లైన్ కామెంట్ లో పెట్టుకోండి. తర్వాత మీరు తిరిగి వచ్చేయండి, ఇక్కడ రిఫ్రెష్ చేయండి, మీకు 1 time వస్తుంది. దట్ ఈస్ ద స్ట్రిక్ట్ మోడ్. ఏం చేసిందంటే ఫస్ట్ చెక్ చేసుకుంటుంది, ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేసింది. అందువల్ల 2 times ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, రెండర్ అయింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ లో ఫిల్టరింగ్ చేయాలి. ఫస్ట్ ఈ డేటాని ఫ్రూట్స్ అన్ని పైన టైప్ చేస్తే ఆ ఫ్రూట్ నేమ్తో ఉన్నవన్నీ రావాలి, ఆ లెటర్తో మ్యాచ్ అవుతాయి. ఇక్కడ మనకి డేటాలో ఆ లెటర్తో మ్యాచ్ అయ్యింది యాపిల్స్ ఒకటే పెట్టి పైన. సో కాబట్టి యాపిల్ అని కొట్టినప్పుడు లేదు, నేను ఊరు టైప్ చేస్తే ఊరుకు సంబంధించి అట్లా మనం ఏదన్నా అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పైనాపిల్ ఐ గో విత్ ఇక్కడ ఆరెంజ్ అనేది తీసేసి నేను రెడ్ యాపిల్ ఎందుకంటే నాకు యాపిల్ టైప్ చేసినప్పుడు మళ్ళీ కూడా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, కోడ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను మ్యాప్ చేయాలి. ఫస్ట్ మ్యాప్ చేసేయాలి. ఇప్పుడు కూడా మనం మ్యాప్ చేద్దాం. మనకి మ్యాప్ చేసి ఇప్పుడు మనకి ఏం కావాలి, యాపిల్స్ మొత్తం రావాలి. సో కాబట్టి మనం రైట్ బటన్ సెలెక్ట్ అని చెప్పి తీసుకొని దాని యొక్క నేమ్ వచ్చేసి ఫ్రూట్స్ అని పెట్టి ఈ సెలెక్ట్ వచ్చేసి
యా ఇప్పుడు ఫ్రూట్స్ అనేది నేను క్లోజ్. దీని మధ్యలో మనకి ఆప్షన్స్ అనేది బైండ్ అవ్వాలి కాబట్టి కంపల్సరీ ముస్తాక్ బ్రాకెట్స్ లో రావాలి. ఇప్పుడు నేను ఏదైతే నేను ఈ టెక్స్ట్ బాక్స్ లో టైప్ చేస్తున్నానో దానికి సంబంధించిన డేటాని రావాలి అంటే ఫస్ట్ ఫిల్టర్ వాడాలి. ఫిల్టర్ వాడేదిగా రిటర్న్ గా వచ్చిన డేటాని మ్యాప్ చేయాలి. సో కాబట్టి ఫస్ట్ ఏం కావాలి మనకి దీంట్లో స్టోర్ చేసాం ఐ డేటా డాట్ ఫిల్టర్. ఆ ఫిల్టర్ లో వచ్చిన ఎలిమెంట్ నేను ఎలిమెంట్ అని చెప్పని పెట్టుకున్నాను. సో ఇక్కడ రాసేది ఏం రాస్తాం ఎలిమెంట్ డాట్ మనం అక్కడ పెట్టుకున్నది ఏంటి ఏం పేరు పెట్టుకున్నాము నేమ్ అని పెట్టుకున్నాం. నేమ్ డాట్ ఇంక్లూడ్స్ ఇంట్లో ఉన్నదానికి ఇంక్లూడ్ అవ్వాలి సెర్చ్ బాక్స్ లో ఉన్నది ఇంక్లూడ్ అవ్వాలి. సో ఇంతవరకు ఫిల్టర్ అయిపోయింది. ఈ ఫిల్టర్ అయిపోయిన తర్వాత వచ్చిన డేటా మ్యాప్ ఫిల్టర్ అయిన వచ్చిన డేటాని మ్యాప్ చేయాలి. సో మ్యాప్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే రిటర్న్ ద వాల్యూస్. ఇక్కడ మనం ఏం చేయాలి రిటర్న్ చేయాలి. ఏంటి రిటర్న్ చేయాలి ఆప్షన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎలిమెంట్ డాట్ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకి కూడా ఎలిమెంట్ డాట్ ఇక్కడ నేమ్ ఇచ్చుకోవచ్చు అండ్ ఐడి కూడా ఇచ్చుకోవచ్చు నో ఇష్యూ. సో లెట్స్ ఫైండ్ అయిపోయింది ఆప్షన్ క్లోజ్ చేసాం సెలెక్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు స్క్రీన్ దగ్గరికి వస్తాం. ఇక్కడ డిఫాల్ట్ గా అన్ని వచ్చేస్తాయి ఎందుకంటే ఇక్కడ సెర్చ్ బాక్స్ లో ఎంటీ ఉంటుంది కాబట్టి ఆల్. సో whenever we can type the apple it should be bind only apples, red apple, green apple. So when I go the orange then it should not be showing anything. Okay, నేను రెడ్ అని కొట్టిన రెడ్ యాపిల్ కి సంబంధించి వస్తుంది. గ్రీన్ అని కొట్టిన గ్రేప్స్ వస్తే గ్రీన్ యాపిల్ వస్తుంది. ఇప్పుడు కూడా రెండు ఉంటాయి. ఈ కొట్టిన తర్వాత ఓన్లీ వన్ వస్తుంది. అయితే ఈ బాక్స్ విడ్త్ మనకి చేంజ్ ఆ చేంజ్ కాకుండా ఉండటం ఏం చేస్తామంటే ఈ సెలెక్ట్ కి రాసుకొని ఇక్కడ విడ్త్ కోలన్ కొటేషన్స్ లో 150 పిక్సెల్స్ అంటే ఆటోమేటిక్ గా అది 150 పిక్సెల్స్ కి ఫిట్. సో అప్పుడు ఏమైంది మనకి ఎనీ టైం ఇప్పుడు మనం ఏమి తీసినా అంతే ఉంటుంది. సో లైక్ ఏదో ఎస్ అని కొడితే ఎస్టీ అని కొడితే లేవు కానీ ద బాక్స్ సో ఇలా మనం ఫిట్టింగ్ చేసుకో. అయితే ఇక్కడ నేను టైప్ చేసేటప్పుడు సింగిల్ ఎలిమెంటే వస్తుంది కదా. నేను సిటీ నేమ్ కొట్టినా లేదా ఫ్రూట్ నేమ్ కొట్టినా రావాలి. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే ఆర్ అనే కమెంట్ ఆర్ వాడతాం 2 పైప్ సింబల్స్ వాడతాం. ఎలిమెంట్ డాట్ సిటీ ఇంక్లూడ్స్ వాట్ అబౌట్ దట్ సెర్చ్ బాక్స్. ఇప్పుడు 2 కండిషన్స్ బేస్ చేసుకొని చెక్ చేస్తాను. ఇప్పుడు నేను ఒంగోలు అని కొట్టిన ఒంగోలుకి సంబంధించిన నెల్లూరు అని కొడితే నెల్లూరు బేస్ చేసుకున్న ఫ్రూట్సే వస్తాయి. హైదరాబాద్ కొడితే హైదరాబాద్ బేస్ చేసుకున్న ఫ్రూట్సే వస్తాయి. సో ఇక్కడ మనం మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేస్తాం ఎందుకంటే మల్టీ ఫిల్టర్ కూడా అడుగుతుంటాం. సో ఇక్కడ బాగా క్లారిటీ ఉండాల్సిన పాయింట్ ఇక మీరు ఓన్గా రాయచ్చు అది గుర్తుపెట్టి మీరు కోడ్ అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డేటా తీసేద్దాం బాగా. ఫస్ట్ డేటా తెచ్చి మనం స్టేట్ లో స్టోర్ చేసుకుంటాం. తర్వాత సెర్చ్ బాక్స్ అనేది ఇన్పుట్ ఫిల్టర్ చేయడం కోసం తీసుకుంటాం ఈ స్టేట్. ఎప్పుడైతే ఇన్పుట్ లో టైప్ టెక్స్ట్ పెట్టుకొని ఆన్ చేంజ్ చేసినప్పుడు ఆ ఈవెంట్ యొక్క టార్గెట్ వాల్యూని సెర్చ్ బాక్స్ లోకి అప్డేట్ చేస్తాం. ఎప్పుడైతే ఈ స్టేట్ మారిపోతుందో ఆటోమేటిక్ గా పేజ్ రెండర్ అవుతుంది. ఆ కండిషన్ బేస్ చేసుకున్న డేటాని రిటర్న్ చేస్తాం. ఫస్ట్ మనం రాసేది ఇది ఎగ్జిక్యూట్ అయ్యి ఇంతవరకు ఎగ్జిక్యూట్ అయ్యి ఇది ఎగ్జిక్యూట్ డాట్ పెట్టామంటే అర్థం ఏంటంటే దెన్ దాని తర్వాత అంటే ఎప్పుడైతే ఈ డేటా ఫిల్టరింగ్ కంప్లీట్ అవుతుందో
ఆ తర్వాత జరగాల్సిన ఇన్సిడెంట్ మ్యాప్. అంటే ఏదైతే ఈ కండిషన్ సాటిస్ఫై చేసుకునే డేటా రిటర్న్ తీసుకొని వస్తుందో ఆ డేటా తీసుకెళ్లి మనం ఈ ఆప్షన్ లో స్టోర్ చేస్తాం. ఇది మేబీ ఆప్షన్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఇదే దాన్ని ఒక కింద డేటా గ్రిడ్ లో బైండ్ చేయాలంటే దీని మొత్తాన్ని మనం కామెంట్ లో పెట్టేసి కాపీ చేసుకుని లిస్ట్ లో చూపి రిటర్న్ రాసేది ఒక్కటే మనకి డిఫరెంట్. లిస్ట్ బాక్స్ లోకి వెళ్ళాలా, డ్రాప్ డౌన్ లోకి వెళ్ళాలా, గ్రిడ్ లోకి వెళ్ళాలా అనేది బేస్డ్ ఆన్ ద కండిషన్. ఇక్కడ ఇంక్లూడ్స్ లో పెట్టేటప్పుడు నిన్న మనం మిస్టేక్ ఏం జరిగిందంటే ఇక్కడ బ్రేస్ బ్రాకెట్స్, అలా బ్రేస్ బ్రాకెట్ పెట్టినప్పుడు కంపల్సరీ లోపల పారాంథసిస్ పెట్టాలి. అక్కడ రిటర్న్ అనే స్టేట్మెంట్ రాయాలి. ఎప్పుడు రాస్తామంటే అవన్నీ మోర్ దెన్ వన్ స్టేట్మెంట్ ఇఫ్ యూ వాంట్ ఎగ్జిక్యూట్ ద arrow function, then we put a two brace brackets and inside return and open the parenthesis, close the parenthesis. ఇవి రెండు రాయాలి. ఇక్కడ మనకి సింగిల్ లైన్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ కావాలి కాబట్టి నో నీడ్ ఆఫ్ టు దట్. అక్కడ చిన్న పాయింట్ మిస్ అయింది. అదే క్లియర్ అయితే ఇట్స్ డిఫరెంట్ గా ఉండేది. ఇట్స్ ఓకే, మనకి మొత్తం తెలియాలి కాబట్టి ఇప్పుడు దీనివల్ల మనం లెర్న్ ద సబ్జెక్ట్. సో ఇక నెక్స్ట్ టైం వీ డోంట్ డూ ఎనీ దిస్ టైప్ ఆఫ్ మిస్టేక్. సో బేసికల్ గా మనకి ప్రాజెక్ట్స్ లో కూడా మోస్ట్ ఆఫ్ ది టైం ఈ ఫిల్టర్ అవసరం అవుతుంది. సెర్చ్ క్రైటీరియాస్ టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ లో టాప్ లో 2-3 సెర్చ్లు ఉంటాయి. ఆ 2-3 ఒకేసారి ఫిల్టర్ చేయాలంటే ఆ మ్యాప్ చేసేటప్పుడే ఏ ఎలిమెంట్స్ ని సెర్చ్ చేయాలనుకుంటామో వాటి యొక్క స్టేట్స్ ని ఈ ఇంక్లూడ్స్ లో పెట్టేస్తే ఇట్ షుడ్ బి వర్క్స్. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే రెండు ఒకే సెర్చ్ బాక్స్ ఉండవు. డేటాబేస్ ఎలా ప్రోగ్రామింగ్ ఎలా చేస్తారంటే ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ పెడతారు, దాని పక్కన ఇంకో టెక్స్ట్ బాక్స్ పెడతారు. ఆ టెక్స్ట్ బాక్స్ లో గ్రూప్ నేమ్, ఆ పక్కన టెక్స్ట్ బాక్స్ లో సిటీ నేమ్. సో ఆ రెండుని బేస్ చేసుకుని ఫ్రూట్స్ కావాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా క్రైటీరియా, ఎందుకంటే జనరల్గా రియల్ టైం అలానే. ఇప్పుడు నేను సిటీ ఇక్కడ సెట్ ఈజీ యూజ్, ఓకే. మనకు ఆల్రెడీ ఇక్కడ అన్యూజ్డ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఎప్పుడైతే ఇంకొక ఇన్పుట్ బాక్స్ తీసుకుంటాం ఇట్లా చేసేటప్పుడు ఇప్పుడు కూడా మొత్తాన్ని తీసుకెళ్ళి ఈ డివిజన్ లో ప్లేస్ చేద్దాం. లేబుల్ పెట్టుకుందాం. నీట్ గా రాసేయాలంటే అలా రాయాలి. ఫ్రూట్ నేమ్ అని పెట్టుకుందాం, FRI. సేమ్ వచ్చేసి ఇంకొక డివిజన్ తీసుకుందాం. ఆ డివిజన్ లో నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ ప్లేస్ చేద్దాం. ఈ టెక్స్ట్ బాక్స్ కి మనం లేబుల్ తీసుకుందాం. ఈ లేబుల్ పేరు వచ్చేసి ఇక్కడ సెట్ సిటీ ఈవెంట్ టైప్ నేమ్ ఆన్. ఇప్పుడు మనకి ఈ లిస్ట్ అనేది కూడా మనకు ఒక డివిజన్ లో పెట్టుకుంటే దాని కిందకి ఆటోమేటిక్ ప్లేస్ విఎస్ కోడ్ లో స్నిప్పెట్ మొత్తం పైకి జరపాలంటే ఆల్ట్ పెట్టుకొని ప్రెస్ చేసి ఆటోమేటికల్లీ ద ఎంటైర్ విల్ బి మూవింగ్ ఆన్ టు ద టాప్ ఆన్లైన్. సిటీ అసైన్ వల్లే బట్ నెవర్ యూజ్డ్ అంట. సో ఎందుకు వాడలేదంటే ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ సిటీ ఇప్పుడు ఏమైంది, ఇది ప్లస్ ఈ రెండింటిలో ఈ ఒక్కటి సాటిస్ఫైడ్ అయినా తీసుకురా అని చెప్పనేది ఉండాలా, లేకపోతే ఇదేమో దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉండాలి, సిటీలో ఇది ఇంక్లూడ్ అయ్యి ఉండాలంటే ఆర్ అనేది కాకుండా ఎండ్ అనేది రెండు సాటిస్ఫైడ్ అవ్వాలి. సో లెట్స్ వి కమ్ బ్యాక్. వచ్చిన తర్వాత డిఫాల్ట్ గా యాపిల్ సెట్ చేసింది. నేను ఇక్కడ ఫ్రూట్ నేమ్ వచ్చేసి ఏవిపి అని కొట్టాను అండ్ సిటీ నేమ్ వచ్చేసి ఒంగోలు అని కొట్టాను. ఆటోమేటిక్ గా 5 యాపిల్ యాప్ వచ్చింది. ఒకవేళ నేను సిటీ హెచ్వైడి కొడితే ఓన్లీ గ్రీన్ యాప్ అని వచ్చింది. బికాస్ ఆ రెండు సాటిస్ఫైడ్ అవుతున్న డేటానే మనం ఫెచ్ చేయగలం. సో కండిషన్ రాయటం అనేది చాలా ఈ ఫిల్టర్ కనుక మనం ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేసామంటే నేను ఈ కోడ్ ని మీకు పోస్ట్ చేస్తాను. ఆటోమేటిక్ గా మీరు ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే, ఇప్పుడు మనం ఇదే కోడ్ ని ఏం చేద్దామంటే
ఈ కోడ్ మొత్తాన్ని నేను ఐ పుట్ ఏ కామెంట్. సో నేనేం చేస్తానంటే కోడ్ మొత్తాన్ని కంట్రోల్ ఇంకో కాంపోనెంట్ తీసుకుంటాను. యాప్ అనే కాంపోనెంట్ కాకుండా మనం ఇంకో కాంపోనెంట్ తీసుకుందాం. సో లేకపోతే మొత్తాన్ని కామెంట్ చేసే కంటే డేటా అనే దాని బదులు URL నుంచి ఎలా చేస్తాం. అప్పుడు ఏం చేస్తామంటే టైటిల్ నేమ్ ఈ రెండింటి బేస్ చేసుకుని తెచ్చి ఇప్పుడు కంట్రోల్ దీన్ని బట్టి ప్రెస్ చేస్తే మనకి ఏపీ పోస్ట్ లో ఏముంది, మనకి టైటిల్ ఉంది, బాడీ ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చు అంటే ఈ ప్రాజెక్ట్ లో ఈ ఏపీఐని గెట్ చేసే వచ్చే డేటా అనేది యూజ్ ఎఫెక్ట్ రాసుకుంటాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే దీని మొత్తాన్ని కామెంట్ లో పెట్టేస్తున్నాను. నెక్స్ట్ దీన్ని కూడా కామెంట్ లో పెట్టేస్తాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టెప్ ఏంటంటే నాకు కాన్స్టెంట్ నేమ్ టైటిల్ నేమ్ రెండు ఉండేవాళ్ళు. టైటిల్ సెట్ సో is equal to open the bracket డబుల్ ఒకటి నిమిషం అంటే చాలా వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఇక్కడ టైటిల్ సెట్ చేసి అలానే ఒకటి కావాలి ఈ టైటిల్ తర్వాత నేమ్ అనేది. సో జస్ట్ దీన్ని కాపీ చేసుకుందాం, చేద్దాం, తీసుకుందాం, దీన్ని సెట్ నేమ్. యాక్చువల్గా మనకి ఈ డివిజన్స్ రెండు ఉపయోగం. కాపీ చేసుకొని ఇక్కడ కింద మనం ఆ రెండు డివిజన్స్ ని పేస్ట్ చేస్తాం. ఫార్మాట్ ద డాక్యుమెంట్ అంటే అడ్జస్ట్ చేసి ఫ్రూట్ నేమ్ బదులు నేమ్ అని పెడదాం. టైటిల్ అని నేమ్ అని పెడదాం. నేమ్ ఇక్కడ వచ్చేసి టైటిల్. సో ఈ రెండింటిలో ఏ ఒకటి మ్యాచ్ అయినా రావాలనుకుంటేనేమో ఎలా ఉండాలి, ఇక్కడ చూడండి ఇదే కింద కాపీ చేసేసుకోండి. ఈ డివిజన్ మొత్తాన్ని కాపీ తీసి ఏంటంటే నా బేసిక్ అంటే ఇక్కడ ఒకటి నేమ్ అన్నా మ్యాచ్ అయినా ఆ నేమ్ ఆర్ అని వాడుతుంది. నీకండి రెండింటిలో ఏ ఒక్కటి సాటిస్ఫైడ్ అయినా ఈ రెండింటిలో ఏ ఒక్కటి మ్యాచ్ అయింది దానికి సంబంధించిన నాకు ఫైండ్ ఇక్కడ నాకు యూజర్ ఐడి కింద ఓకే వాల్యూ ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ నేమ్ ఏం పెట్టాం, ఇక్కడ ఫ్రూట్స్ అని ఎలిమెంట్ పెట్టాం. ఇక్కడ ఐ డేటాలోకి డేటాని బైండ్ చేయాలి. సో కాబట్టి మనకి డేటా బైండ్ చేసుకోవడానికి ఇది రిలీజ్ చేసి దీని కింద పేస్ట్ చేసుకొని ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ ని మనం వాడతాం. యూజ్ ఎఫెక్ట్ ఫస్ట్ బ్యాక్ ఫంక్షన్ తర్వాత మనం ఎటువంటి డిపెండెన్సీస్ సర్వర్తో హిట్ చేయకుండా ఇచ్చిన డేటాతో మనం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం. కాబట్టి మనం ఏం చేస్తాం, బయట ఒక మెథడ్ రాస్తాం. డేటా arrow ఫంక్షన్ క్లోజ్ ద బ్రాకెట్. మనం ఏం చేస్తామంటే ఆ డేటాని గెట్ చేసేటప్పుడు ఫెచ్ కమాండ్ వాడతాం. ఫెచ్ చేయడానికి కోసం బేస్ URL ని కాల్ చేస్తున్నాం. డాట్ ఎన్ అంటున్నా రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ డాట్ JSON లో తర్వాత డెన్ అంటున్నా డేటా వస్తుంది. డేటాని తీసుకెళ్ళి సెట్ ఐ డేటా ఏం చేయాలి, ఇప్పుడు గెట్ డేటా అనే మెథడ్. సో ఇప్పుడు ఏమైపోయింది, ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, డేటా వచ్చేసింది. ఇక్కడ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అయిపోయింది. లెట్స్ కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. చేసేసుకుందాం. పేజ్ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ టెక్స్ట్ బాక్స్లు వచ్చేసినాయి. ప్రస్తుతానికి వచ్చినాయి యాపిల్ గ్రేప్స్ ఇవి వచ్చినాయి. ఎందుకని ఆ యాపిల్ అంటే మనం ఇందాక ఇక్కడ ఫ్రూట్స్ పెట్టాడు. మనం పెట్టాల్సింది ఏంది, ఫ్రూట్స్ కాదు. ఏం చేయాలి, ఫస్ట్ ఎంటీ బ్రాకెట్స్ పెట్టాలి.
ఫస్ట్ వచ్చేసి ఎంటీ బ్రాకెట్స్. ఎప్పుడైతే మనం గెట్ డేటా ఫంక్షన్ వాడుతున్నాం, వచ్చిన డేటాని సెట్ ఐ డేటా అనే మెథడ్ లో ఆ డేటాని స్టోర్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ సెట్ ఐ డేటా వాడేసాం మనం. సో కాబట్టి మళ్ళీ దట్స్ ఫైన్. ఫ్రూట్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ బట్ నెవర్ యూజ్డ్. మనం ఫ్రూట్స్ ఎక్కడ డిఫైన్ చేసాము, ఎక్కడ వాడలేదు. సో ఇక్కడ మనం వాడుతుంది ఫిల్టర్ డాట్ ఎలిమెంట్ అన్నాము, ఓకే మ్యాప్ చేసాము. ఫ్రూట్స్ అనేది ఎక్కడ డిఫైన్ చేసాము, ఎక్కడ వాడలేదండి. సో ఇక్కడ చూడండి 210 లైన్ లో సెకండ్ ది ఫ్రూట్స్ అనేది వాడలేదు. కూడా కామెంట్ లో పెట్టి వితౌట్ ఇప్పుడు మీరు వచ్చి ఏం చేయండి, బగ్ లేదు, నేమ్ వచ్చేసి నేను క్యూబ్ అని పెట్టాను, ఇక్కడేమి ఇవ్వలేదు, రాలేదు కనుక ఒకసారి ఏమొచ్చింది ఇక్కడ అన్డిఫైన్డ్ ఇంక్లూడ్స్ అని, అన్డిఫైన్డ్ ఇంక్లూడ్స్. సో ఎందుకు అలా వచ్చింది మనకి, యాక్చువల్గా ఫిట్ అయిపోయింది. ఫిట్ డేటా వచ్చిన తర్వాత మనకు ఐ డేటాలో నేమ్ ఈవెంట్ డాట్ టార్గెట్ వాల్యూ టైటిల్లో టైటిల్ ఉంది, ఇంక్లూడ్ అండ్ టైటిల్ మనం పెట్టిన పేర్లు కూడా నేమ్ టైటిల్ టీఐటిఎల్. ఓకే దట్స్ ఇక్కడ ఫంక్షన్ పేరు సెట్ నేమ్ సెట్. ఇంకా మిస్టేక్ ఎక్కడుందో మనకి చేసినప్పుడు ఎలిమెంట్ డాట్ నేమ్ డాట్ ఇంక్లూడ్స్ అండ్ ఎలిమెంట్ డాట్ టైటిల్ డాట్ ఓకే. సో క్లియర్ చేసుకోవడమే మనం చేయాల్సిన మెయిన్ థింగ్. సో ఇక్కడ క్లియర్ చేద్దాం. సో డేటా వచ్చి వెళ్ళిపోతుంది చూసారా, డిస్ప్లే వచ్చి వెళ్ళిపోతుందంటే సమ్వేర్ ఇంక్లూడ్స్ రీడింగ్ అన్డిఫైన్డ్ కెనాట్ రీడ్ ద ప్రాపర్టీస్, కెనాట్ రీడ్ ద ప్రాపర్టీస్ అంటుంది. సో మేబీ ద డేటా షుడ్ నాట్ బి రిటర్న్. సో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ పోవటం వల్ల మేబీ ఏమో యూజ్ ఎఫెక్ట్. సో పైన యూజ్ ఎఫెక్ట్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకే చూడండి, ఆ యాప్ కాంపౌండ్ కన్సిడర్ ద ఆర్గ్యుమెంట్ బై విజిట్ అన్కార్డ్ రీడ్ ప్రాపర్టీస్ రీడింగ్ ఇంక్లూడ్స్ వస్తుంది యారే డాట్ ఫిల్టర్ అనానమస్. అంటే డేటా రిటర్న్ రాదా, ఈ బేసి వారం నుంచి రిటర్న్ రాదా. ఒకసారి మనం దీనికి వెళ్దాము, పేర్లు ఏమన్నా చూద్దాం. అసలు మెయిన్ లేదు మనకి టైటిల్ బాడీ. సో మనం ఇక్కడ మార్చుకోవాల్సింది ఏంటంటే మనం అదే వేరియబుల్ అదే వాడచ్చు, టైటిల్ బదులు బాడీ పెట్టుకున్నాం ఇక్కడ సరిపోయింది మనకి. ఎక్కడ వేర్ ఈస్ ద టైటిల్ అంటే బాడీ. సో మనం ఏం పెట్టాము, నేమ్ పెట్టాము, ఇంకోటి టైటిల్ పెట్టాము. నేమ్ అనేది మనకి లేదు కాబట్టి ఎలిమెంట్ డాట్ బాడీ అని చెప్పి డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ ఎలిమెంట్ డాట్ టైటిల్ అని చెప్పి, టైటిల్ కి టైటిల్, బాడీకి నేమ్, దట్స్ ఫైన్. సో లెట్స్ కమ్ బ్యాక్. ఇప్పుడు మనం ఏదైనా ఒక డేటా చేసి దీంట్లోకి డేటా మొత్తం అయింది, బట్ మనం ప్రింట్ చేసింది ఏందనేది మనం ఇక్కడ చెక్. ఇక్కడ నేమ్ అనేది లేదు కదా మనకి. సో మనం స్టోర్ చేయాల్సింది ఏంటి, టైటిల్ స్టోర్ చేయాలి. టైటిల్ ఉంది కాబట్టి ఇట్స్ ఓకే ఫైన్. ఓకే నౌ ఇట్స్ క్యూఈ ఎక్కడైతే ఉందో వస్తుంది. నేను SOLUTA అని కొట్టాను, SOLUTA. సో ఆటోమేటిక్గా వచ్చేసింది ఇక్కడ. సో మనం రెండోది టైటిల్ కూడా బేస్ చేసుకొని తెచ్చుకోవచ్చు. నేను ఇది కూడా ఒకసారి URL ఓపెన్ చేసి దానికి మ్యాచ్ అవుతున్న టైటిల్ తెచ్చుకోవచ్చు. టైటిల్లో సన్ SUNT అని చెప్తాను. ఇక్కడ నేను టైటిల్ SUNT అని ఆ దానికి దీనికి మ్యాచ్ అవుతున్న డేటాను వచ్చి చూడండి, ఇప్పుడు కొద్దిగా వచ్చినాయి ఎలిమెంట్స్. వెన్ ఐ మూవ్ దిస్ ఇట్ షుడ్ బి మోర్. సో కాబట్టి ఇక్కడ మనం ఇప్పుడు మనం చేసేటప్పుడు ఎలా బగ్స్ ని మనం క్లియర్ చేసుకుంటూ ఆ రియల్ టైమ్ లో రాసేటప్పుడు మెయిన్ ఇక్కడ మనం రాసేది ఈ ఫిల్టర్ ఒకటే పర్ఫెక్ట్ కీ పాయింట్. డేటాలో నుంచి డేటాని ఫిల్టర్ చేసి దాన్ని ఫిల్టరింగ్ కంప్లీట్ అయిన తర్వాత, ఇంతవరకు అయిన తర్వాత ఈ మ్యాప్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యింది. దట్ ఈస్ కాల్డ్ దెన్ వెనెవర్ దిస్ విల్ బి ప్రామిసెస్ అన్నమాట. ఈ ఫిల్టర్ మ్యాప్లు అనేవి ప్రామిసెస్. ఒక ప్రామిస్ కంప్లీట్ అయితే కానీ నెక్స్ట్ ప్రామిస్ ఎగ్జిక్యూట్. సో ఈ ప్రామిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఈ ప్రామిస్ ఎగ్జిక్యూట్ అయింది.
ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఫిల్టర్ కోడ్ నేను పోస్ట్ చేస్తాను. ఇదొకటి బాగా చెక్ చేయండి. ఈ ఫోల్డర్ మొత్తం నేను జిప్ చేసి పెడతాను మీకు. నెక్స్ట్ వచ్చేసి మనం డిస్కస్ చేయాల్సిన ఇంకొక టాపిక్ ఏంటంటే రౌటింగ్. అది గబక్కన రౌటింగ్ సింటాక్స్ రాయండి అని అడిగినాక మనం రాసేటట్టు ఉండాలి. సో బేసికల్ గా నేను దీంట్లో ఒక రౌటింగ్ రాసిన రౌటింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. టైం వేస్ట్. సో నేను చేసిన ప్రాజెక్ట్స్ కొన్ని శాంపిల్స్ కూడా మీకు చేసి ఇస్తాను. చేసిన చేసింది ప్రాజెక్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా మనం రౌటింగ్ చేయాలంటే npm install react router -down. ఇక్కడ నేను ఫస్ట్ బేసికల్ గా నేను ఏం చేశానంటే ఇవన్నీ కాంపోనెంట్స్ కోసం ఇక్కడ app.js లో నేను రౌటింగ్ బేసికల్ గా రౌటింగ్ రాయాలంటే రౌటర్ హౌస్ అండ్ రౌటర్. సో ఇక్కడ నేను ఫస్ట్ బ్రౌజర్ రౌటర్ పెట్టాను. ఇక్కడ బ్రౌజర్ రౌటర్ క్లోజ్ చేశాను. ఆ తర్వాత రౌట్స్ పెట్టాను. రౌట్స్ క్లోజ్ చేశాను. ఇక్కడ రౌటింగ్ యొక్క పాత్ రాసేటప్పుడు ఎలిమెంట్ అంటే ఈ పాత్ మీరు ఫైల్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్ మీన్స్ ఏ కాంపోనెంట్. ఇక్కడ ఎలిమెంట్ రావాలా, లేకపోతే మీరు h1 ట్యాగ్ పెట్టినా కూడా వస్తుంది. h1 ట్యాగ్ అక్కడ ఒక హెడ్డింగ్ రాసిన ఆ పాత్ క్లిక్ చేసినప్పుడు ఆ హెడ్డింగ్ స్క్రీన్ మీద చూపించాలి. మనం ఇలానే రాయాలని ఏమి లేదు. మనం ఇచ్చిన పాత్ క్లిక్ చేస్తే అక్కడ ఓపెన్ అవ్వచ్చు. ఇక్కడ నేను ఈ స్ట్రక్చర్ లో నేను మెయింటైన్ చేసేటప్పుడు చిన్న లాజిక్ దాంట్లో దాంట్లో గ్యాలరీ దాంట్లో ఇండెక్స్ ఎందుకు పెడుతున్నామంటే అలా ఇండెక్స్ పెట్టడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైనా ఒక కాంపోనెంట్ పిలిచేటప్పుడు అబౌట్ కాంపోనెంట్ అని పిలిచేస్తే ఆటోమేటిక్ గా దాంట్లో ఉన్న ఇండెక్స్ పేజే ఓపెన్ అయింది. రూట్ కాంపోనెంట్ అదే ఉండదు. మీరు ఇక్కడ ఈ స్పెసిఫై చేయకపోయినా index.js అనేది స్పెసిఫై చేయకపోయినా జస్ట్ అబౌట్ కాంపోనెంట్ పాత్ ఇస్తే చాలు, దాంట్లో ఉన్న index.js అనే ఫైల్ మౌంట్ అయ్యి ఆటోమేటిక్. ఎందుకు ఇలా పెడతామంటే ఇప్పుడు అబౌట్ లో ఎడిట్, డిలీట్, అప్డేట్, ఫ్లడ్ ఆపరేషన్స్ చేయాలంటే ఇంకా 4 పేజీలు. అప్పుడు రూట్ కాంపోనెంట్ ఓపెన్ చేసినప్పుడు ఇండెక్స్ ఓపెన్ అవ్వాలి చెప్పడం, దాంట్లో నుంచి ఎడిట్, డిలీట్ ని అప్డేట్ ని యాక్షన్ చేయొచ్చు. దానికోసం ఏం చేస్తామంటే కాంపోనెంట్ నేమ్ ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో ఇండెక్స్ పేజ్ పెడతాం. ఇది ఒక స్ట్రక్చర్. ఇప్పుడు నేను ఇక్కడ app.js లో బేసిక్ గా ఇక్కడ నావిగేషన్ పెట్టాను. నావిగేషన్ ఎందుకు ఇక్కడ పెట్టాను అంటే ఎప్పుడైతే ఈ పేజ్ రెండర్ అవుతుందో ఎప్పుడు కూడా ఈ నావిగేషన్ ప్రతి పేజీకి అవుట్ సైడ్ లో ఉంటుంది. అంటే పాత్లన్నీ కూడా ఈ నావిగేషన్ డిస్టెన్స్ కాకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ మధ్యలో కాల్ చేసే కాంపోనెంట్ మారింది, కానీ మీరు హోమ్ నొక్కితే ఇక్కడ హోమ్ కాంపోనెంట్, గ్యాలరీ నొక్కితే గ్యాలరీ కాంపోనెంట్. కానీ ఈ నావిగేషన్ మటుకు టాప్ ఆఫ్ ది ఆల్ పైన ఉంది కాబట్టి ఎప్పుడు నావిగేషన్ లో మనం రాసిన కోడ్ అంతా కనపడుతుంది. నావిగేషన్ లో నేనేం రాశాను, సింపుల్ లింక్స్ రాసుకున్నాను. ఒకటి హోమ్ పేజీ, ఇంకోటి గ్యాలరీ, ఇంకొకటి అబౌట్, ఇంకోటి కాంటాక్ట్. లింక్ అనేది ఎందుకు ఉపయోగపడింది అంటే స్పెసిఫైడ్ రౌట్ ని టార్గెట్. ఇక్కడ ఇది కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాము, రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి మనం కాల్ చేస్తాం. ఈ రియాక్ట్ రౌటర్ డామ్ నుంచి కాల్ చేసిన ఈ లింక్ అనే కాంపోనెంట్ ఏం చేస్తుంది అంటే టు పాత్, అంటే రియాక్ట్ రౌటర్ లో రౌట్ లో మీరు రాసిన పాత్ ఇది ఉంటే ఆ పాత్ కు సంబంధించిన కాంపోనెంట్ ఓపెన్ చేయమని అర్థం. ఈ ఎలిమెంట్ ఓపెన్ చేయమని. సో ఇక్కడ ఏమైతే మనం రౌట్స్ పెట్టుకుంటామో అదే రౌట్స్ ని మనం కంపల్సరీ ఈ నావిగేషన్ స్పెసిఫై చేసుకుంటాం. దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి మీకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందని చూపిస్తాను. అంటే ఈ నావిగేషన్ అనేది టాప్ లెవెల్లో ఉంది కాబట్టి ప్రతి పేజీకి రిపీట్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం కాంపోనెంట్ లో రాయాల్సిన అవసరం లేదు. మనం ఇక్కడ పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ప్రతి కాంపోనెంట్ లో టాప్ నావిగేషన్ కింద కాల్ చేయాలి.
అది రీయూజబిలిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేయడం అయితే కాంపోనెంట్. అలా కాకుండా ఈ రౌట్స్ మొత్తం కూడా ఏ కాంపోనెంట్ బేస్ మీద ఎగ్జిక్యూట్ కావాలనుకుంటున్నా ఆ కాంపోనెంట్ ని టాప్ లెవెల్ లో డిఫైన్ చేస్తాం. ఇక్కడ బ్రౌజర్ దీన్ని తీసుకెళ్ళి పైన పెడితే మళ్ళీ పనిచేయదు. బ్రౌజర్ రౌటర్ లోపలే పనిచేయదు. దాంట్లో నావిగేషన్ టాప్ లెవెల్, ఈ రౌట్స్ అనేవి ఈ నేమ్స్ పెట్టేటప్పుడు మధ్యలో కామాలు కానీ ఫుల్ స్టాప్లు కానీ ఎంటీ స్పేసెస్ కానీ పెట్టకూడదు. కావాలంటే ఐఫర్స్ పెట్టుకోవచ్చు. క్యాప్ కూడా వాడము, మోస్ట్లీ స్మాల్ లెటర్స్. నేను దీన్ని రన్ చేస్తాను. బాగా గుర్తుపెట్టుకోండి, బ్రౌజర్ రౌటర్, బ్రౌజ్, రూట్. ఏం లేదు, మనకి నెంబర్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. ఒక ఊరు ఉంది, నెంబర్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. వీటి మొత్తాన్ని మేనేజ్ చేసేవాడు బ్రౌజర్ రౌటర్. ఆ రౌట్స్ లోకి వెళ్ళిన తర్వాత ఏ రూట్ కి వెళ్ళాలనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఆ రూట్ కే లింక్ అని పిలుస్తుంటాం, మనం కొద్దిగా మైండ్ లో గుర్తు పెట్టుకోవడానికి. సో బ్రౌజర్ రౌటర్ లో రౌట్స్ ఉంటాయి. రౌట్స్ అంటే నెంబర్ ఆఫ్ రూట్స్ అంటాం. సో ఇది రూట్ అంటే స్పెసిఫైడ్ రూట్ అని. ఇట్లాంటి నెంబర్ ఆఫ్ రూట్స్ ని మనం కంబైన్ చేస్తూ ఒక రౌట్ లో పెడుతున్నాము. ఈ రౌట్స్ రౌటర్ లో ఈ రౌట్స్ ఎన్నైనా పెట్టుకోము. మనం ఒకవేళ సబ్ రూట్స్ అంటే నెస్టెడ్ లెవెల్ అని చెప్పాను అనుకుంటున్నా మీకు. ఎస్, అప్పుడు ఎలా రాస్తామంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. రౌట్ అంటాము. సో ఓకే, రౌట్ అన్న తర్వాత పాత్ అంటాము. ఇక్కడ పాత్ లో లైక్ నేను ప్రోడక్ట్స్ అని చెప్పని రాసుకుంటాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ కాల్ చేసినప్పుడు నాకు ఆల్ ప్రోడక్ట్స్ కనపడాలి. ఎలిమెంట్ అని చెప్పంటాను ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ప్రెసెంట్ నాకు ప్రోడక్ట్స్ అనే పేజ్ లేదు కాబట్టి నేనేం చేస్తానంటే డైరెక్ట్ గా H1 అని చెప్పని రాసి ప్రోడక్ట్స్ అని చెప్పి రాస్తాను. ఇక్కడ నేను ఈ రౌట్ ని ఇంకా క్లోజ్ చేయలే, నేను ఇప్పుడు క్లోజ్ చేస్తా రౌట్ అని. ఇప్పుడు నేను రౌట్ ని క్లోజ్ చేస్తాను. అంటే నేను ఈ రౌట్ ని ఇక్కడ ఓపెన్ చేశాను, ఇక్కడ క్లోజ్ చేశాను. దీని లోపల మళ్ళీ రౌట్స్ రాస్తాం. ఎలా రాస్తామంటే కమాండ్ సి ప్రొడక్ట్స్ లో న్యూ. ఇక్కడ ఏమైందంటే న్యూ ప్రొడక్ట్స్ యొక్క సంబంధించిన అన్ని వస్తాయి అన్నమాట. అంటే ఆ పేజీకి రౌట్ అయింది. మనం ఇదిగా డైరెక్ట్ గా మనం న్యూ అని కొడితే ఏమైంది, ప్రొడక్ట్స్ లో ప్రొడక్ట్స్ న్యూ ప్రొడక్ట్స్ అంటే నెస్టెడ్ అంటాం కదా, దీన్నే నెస్టెడ్. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకొని ఇంకోటి పేస్ట్ చేసి లేటెస్ట్, ఓల్డ్ అలా పెట్టి, అంటే ఇది ఎలా పనిచేస్తాయి అంటే ప్రొడక్ట్స్ డాట్ ఇది కొడితేనే పనిచేస్తాయి అనమాట. ఇంకొక కాంపోనెంట్ లో ఉన్నప్పుడు ఇవి పనిచేయి. అట్లా చేయడం కోసం వీటిని నెస్టెడ్ రో కింద. ఓకే, అంతేకాని విడెప్పుడు కాదు, మనం ఫార్మాట్ చేయగల ముందుకు వెళ్ళిపోతాయి ఇవి రెండు. ఎందుకంటే ఇవి అండర్ దీస్ టూ కింద చేస్తాయి అనమాట. ఓకే, సో అలా రాసుకోవాలి. అంతేగాని రౌట్స్ నెంబర్ ఆఫ్ సబ్ రూట్స్ రూట్ లో సబ్ రూట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ రూట్స్ వచ్చి ఇప్పుడు హోమ్ నొక్కితే హోమ్ పేజ్, గ్యాలరీ నొక్కితే గ్యాలరీ పేజ్ అవుతుంది. అట్లానే అబౌట్ నొక్కితే అబౌట్ అవుతుంది. అబౌట్ నుంచి ఇక్కడ హోమ్ అని ఎందుకు పెట్టానంటే సబ్ లింక్స్ కూడా పనిచేస్తాయని చెప్పడానికి. ఇక్కడ క్లిక్ చేయగానే హోమ్ పేజ్కి వచ్చాం. ఎస్, అవును, రూట్ లో ఎస్, అక్కడ లింక్ పెట్టాం మనం. దిస్ ఈస్ ద లింక్, యూఎల్ లో లింక్ పెట్టుకున్నాం. హోమ్ అని చెప్పి ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా లింకులు రాసుకుంటే డైరెక్ట్ గా పంపించుకోవచ్చు. ఎస్, యా, హిస్టరీ డాట్ పుష్ అనేది ఏంటంటే అదొక హుక్ అనమాట. మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి టైప్స్ అండి, డామ్స్, బామ్ అని చెప్పి ఉంటాయి. ఐడియా ఉందా? బామ్ అంటే బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. సో బ్రౌజర్ ఆబ్జెక్ట్ మోడల్ ఏముంటుందంటే విండో కాంపోనెంట్. సో ఇవన్నీ ఏంటంటే అది బామ్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో నేను దీని గురించి మీకు మళ్ళీ నెస్టెడ్ రౌట్స్ అను వాటి గురించి మళ్ళీ టాపిక్ చెప్తాను.
యూజ్ నావిగేట్ వీటి గురించి కొద్దిగా క్లారిటీ ఉంటుంది వీటి గురించి చూడండి. సో నెక్స్ట్ అసలు ఇంకా ఇవి కాకుండా బ్రౌజర్ రౌటర్లోనే ఇంకా టైప్స్ చాలా వచ్చినాయి లేటెస్ట్ గా. కాకపోతే మోస్ట్లీ ఇవే వాడుతుంటారు. ఇవి కాకుండా ఇంకా కూడా ఉన్నాయి, అవి కూడా చెప్తారు మీకు ఒకసారి ఎగ్జామ్. కాకపోతే మనం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతవరకు చూపిస్తే దట్స్ ఎనఫ్ అనమాట. నెస్టెడ్ కూడా చేయగలరా అంటే ఇందాక నేను చూపించాను కదా, అలా నెస్టెడ్ చేయొచ్చు. నేను చూపించాను అనుకోండి మీకు ఇప్పుడు కన్ఫ్లిక్ట్ అవుతారని నేను నేను ఇది నేను ఇప్పుడు ప్రెసెంట్ దీని మీద అప్లికేషన్ చేస్తున్నాను. మొత్తం అంటే గ్యాప్ ఉన్నప్పుడు గ్యాప్ డెవలప్ చేస్తున్నాను అప్లికేషన్, స్కూల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. సో దీంట్లో నేను ఇప్పుడు రౌట్స్ వాడాను. ఎలా వాడాను, రిడక్స్ కూడా వాడాను. నేను అంటే మీకు ముందే చూపిస్తే కన్ఫ్యూజింగ్ అవుతుందని నేను కొద్దిగా ఆగాను. ఇక్కడ చూడండి, ఈ కాంపోనెంట్స్ లోకి వస్తే నేను ఇక్కడ రౌటింగ్ అనేది రాశాను. ఇప్పుడు చూడగలిగే లిటిల్ బిట్ ఆఫ్ క్లమ్జీగా, సో బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ బికాస్ ఆఫ్ ఇప్పుడు రౌటింగ్ లో చూడండి, రౌటర్ లో రౌట్స్ రాశారు. వేర్ ఈస్ ద బ్రౌజర్ రౌటర్ సార్? మీరు బ్రౌజర్ రౌటర్ చెప్పారు, మరి బ్రౌజర్ రౌటర్ లేదు కదా అంటే, బ్రౌజర్ రౌటర్ లోపలే నేను రౌటింగ్ ని కాల్ చేశా. యాప్ డాట్ జేఎస్ లోకి వెళ్తే నేను ఇక్కడ రౌటింగ్ కాంపోనెంట్ పిలిచా. అంటే నేను ఇక్కడే అన్ని రాస్తే యాప్ డాట్ జేఎస్ లో క్లమ్జీగా ఉంటది. అందుకని నేను ఏం చేశాను, యాప్ డాట్ జేఎస్ లోకి రౌటింగ్ అనే కాంపోనెంట్ పిలిచా. ఈ రౌటింగ్ అనే కాంపోనెంట్ లో నేను రౌటర్ లో రౌట్స్ రాసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రౌట్ డాష్ బోర్డ్ ఇది. అంటే నేను ఈ డాష్ బోర్డ్ కాంపోనెంట్ ఎక్కడ క్లోజ్ చేశాను, ఈ కింద క్లోజ్ చేశాను, ఎక్కడో లాస్ట్ లో క్లోజ్ చేశాను. అంటే అర్థమైంది, ఈ కాంపోనెంట్ లో ఏ కాంపోనెంట్ రన్ అవ్వాలన్నా కానీ ఈ రిక్వైర్డ్ అథెంటికేషన్ కాంపోనెంట్ చెక్ చేసుకున్న తర్వాతే డాష్ బోర్డ్ లో ఓపెన్ అవుతుంది. అవేంటి, విజార్డ్స్ కానీ ప్రొఫైల్స్ కానీ. ఇది ఓపెన్ క్లోజ్ చేస్తే మీకు మొత్తం క్లోజ్ అయ్యి చూడండి, దిస్ ఈస్ ద రౌటింగ్. ఓకే, ఈ రౌటింగ్ లో నేను ఏం చేశాను, ఇక్కడ రౌట్ రాసి ఆ రౌట్ పాత్ ఏమి ఇచ్చాను, డాష్ బోర్డ్ ఓపెన్ అవ్వాలి. అయితే ఆ ఎలిమెంట్ డైరెక్ట్ గా నాకు ఎలిమెంట్ కాదు, మిడిల్ వేర్ అంటాం కదా. సో దిస్ ఈస్ ద మిడిల్ వేర్. రిక్వైర్డ్ పాత్ అథెంటికేట్ అవుతేనే డాష్ బోర్డ్ పేజ్ ఓపెన్. అంటే మీరు ఈ పేజీల్లో ఏ పేజ్, ప్రొఫైల్ కానీ, ఎడిట్ కానీ, లేకపోతే యాడ్ కానీ, ఆటో అలర్ట్స్ కానీ, ఏ పేజ్ ఓపెన్ అవ్వాలన్నా కంపల్సరీ ఆ డాష్ బోర్డ్ లో ప్రొఫైల్, డాష్ బోర్డ్ లో ఎడిట్, డాష్ బోర్డ్ లో యాడ్ కూడా ఎలా ఓపెన్ అయింది మరి చూడండి. ఇక్కడ సబ్ రౌట్స్ రాశాను. విజార్డ్స్ పేజ్ డైరెక్ట్, ప్రొఫైల్ అనేది ఎలా వర్క్ చేయాలి, ప్రొఫైల్ లో ఎడిట్, యాడ్. నేను చెప్పాను కదా ఇండెక్స్ పేజ్ పెట్టుకుంటాము తర్వాత అని. ఇది ఇక్కడ ఏమవుతుంది, రౌట్ లో ఎడిట్ పేజీ, యాడ్ అండ్ గ్రిడ్ పేజ్, ఈ మూడు దేంట్లో ఉండయి, ప్రొఫైల్ లో. సో కాబట్టి మనం ఓపెన్ చేస్తే ఎలా రావాలి, డాష్ బోర్డ్ లో ప్రొఫైల్ లో, డాష్ బోర్డ్ లో ప్రొఫైల్ లో యాడ్ రావాలి, డాష్ బోర్డ్ లో ప్రొఫైల్ లో అంటే ఇది నెస్టెడ్ రౌట్. రౌట్ మళ్ళీ ఇంకా రౌట్స్ రాసుకుంటా వెళ్ళిపోతే వీటిని నెస్టెడ్ రౌట్స్. ఈ నెస్టెడ్ రౌట్ లో ఇక్కడ మనం వాడిన దాన్ని మిడిల్ టైప్ అనమాట. అంటే రిక్వైర్డ్ ఆత్ అనేది ఒక కాంపోనెంట్. అంటే అది ఎక్కడ రాసుకున్నామో మనం పైకి చెక్ చేసుకుంటే ఇక్కడ యూటిలిటీస్ కాబట్టి ఈ రిక్వైర్డ్ ఆత్ లోకి వస్తే ఇక్కడ ఏం చెక్ చేస్తుంటే, ఇఫ్ నాట్ అథెంటికేటెడ్ నావిగేట్ టు రూట్ పేజ్. ఇన్ కేస్ ఈజ్ అథెంటికేటెడ్,
దెన్ ఇట్ షుడ్ రిటర్న్ టు ద నెక్స్ట్ కాంపోనెంట్. మనకి కాల్ చేసిన కాంపోనెంట్ వెళ్ళిపోయింది, సక్సెస్ అయిపోయింది కాబట్టి డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. సో ఈ రిక్వైర్డ్ అథెంటికేషన్ వల్ల మనం ఏం చేస్తుంటాం అంటే సెషన్స్ లో ఆ యూజర్ అథెంటికేటెడ్ అయ్యాడా లేదా అనేది గెట్ చేసుకోండి. సెషన్ స్టోరేజ్ డాట్ టైప్ ఆఫ్ యూజర్. ఓకే, అర్థమైందా? సో దట్స్ ఇది కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజ్ కనిపిస్తుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ రౌట్స్ రాస్తాం మనం. ఇంకా మనం సింప్లిఫై చేసుకోవాలంటే ఈ ఒక్కొక్క సబ్ రౌట్ ని ఇంకొక పేజ్ పెట్టి దాని ముందులో కాల్ చేసుకోవాలి. అంటే మనం ఎంత సింప్లిఫై చేయాలంటే అన్ని పేజెస్ కింద స్ప్లిట్ చేసుకుంటాం. ఇక్కడ స్క్రోల్ టాప్ అనే కాంపోనెంట్ కూడా ఇక్కడే కాల్ చేశాం, ఎందుకంటే వీటన్నిటికీ టాప్ లెవెల్లో ఉంటుంది కాబట్టి పేజ్ టాప్ ఉండాలంటే స్క్రోల్ టాప్. ఈ స్క్రోల్ టాప్ లో ఏముంటుంది, విండోస్ డాట్ స్క్రోల్ టు 0,0 x0 y0 ఇక్కడికి వెళ్ళిపోమనం. ఇది ఏ కాంపోనెంట్ యూజ్ లొకేషన్ అనేది వాడు. యూజ్ లొకేషన్ రియాక్ట్ రౌటర్ డామ్ లో కాంపోనెంట్ హుక్ అనమాట. అంటే బ్రౌజర్ రౌటర్, రౌట్స్, రౌట్, లింక్, యూజ్ లొకేషన్, దీస్ ఆల్ ఆర్ రియాక్ట్ రౌటర్ డామ్ లో కాంపోనెంట్స్. మనం ఏ పాత్ అయితే ఉన్నామో ఆ పాత్ లో టాప్కి వెళ్ళిపోతాం. సో ఇవన్నీ కూడా మనం ఫస్ట్ డిఫైన్ చేసి పెట్టి నేను ఇప్పుడు అప్లికేషన్ డెవలప్ చేస్తుంది ఇదే అనమాట. ఈ కాంపోనెంట్ లో డాష్ బోర్డ్ కాంపోనెంట్స్ ఎన్ని ఉండే చూడండి. ప్రతిదానికి నేను అడ్మిన్ లోకి వెళ్ళా, అడ్మిన్ ఇండెక్స్ పేజ్, అడ్మిన్ లో యూజర్ మేనేజ్మెంట్ ఫోల్డర్ ఉంది మరి. సో ఇంకా యాప్ మేనేజ్మెంట్, దాంట్లో అబౌట్ ఉంది, అబౌట్ కి సంబంధించిన కాంటెంట్. అట్లానే ఫోటో గ్యాలరీ ఉంది, ఇండెక్స్ పేజ్. ఆడియో యాడ్ వీడియో గ్యాలరీ, దాంట్లో ఇండెక్స్ పేజ్. యాప్ హిస్టరీ ఉంది, దాంట్లో ఇండెక్స్ పేజ్. ఇట్లా నేను ఏం చేశాను, హైరార్చికల్ లెవెల్లో డేటాని మొత్తం స్ట్రక్చర్డ్ క్రియేట్ చేసుకుని నీట్గా ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తాను. అర్థమైందండి? అంటే ఇప్పుడు 50% పైన కోడ్ అయిపోయింది. లాగిన్ పేజ్ అథెంటికేషన్స్ ఇవన్నీ రాసాము. ప్రస్తుతానికి కొంత మిడిల్ దీనికి కూడా అప్లై చేయాలని చూస్తున్నాము. యూఆర్ఎల్స్ కూడా బిల్డ్ చేశాను, నేను బ్యాక్ ఎండ్ కూడా డెవలప్ చేశాను నోట్ చేసి దీంతో. సో దీని మీద నేను ప్రెసెంట్ వర్క్ చేస్తాను. యాక్చువల్గా దీని వరకు కొంత నా స్టూడెంట్ చార్జ్ చేయించాను నేను నా దగ్గర కొంతవరకు అతను చార్జ్ చేయించాను, మిగతాది నేను బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే ఒక ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ లాగా ఉంటుంది. మెయిన్ ప్రాక్టీస్ అయితే రియల్ టైం కి ఉపయోగపడింది కాబట్టి మిడిల్ వేర్ డిఫైన్ చేసాం. వెరిఫై యూజర్, ఆ యూజర్ ఎగ్జిస్ట్ అయ్యాడా లేదా అనే ఫంక్షన్ దీన్ని ఈ కాంపోనెంట్ చేస్తే ఎక్కడైతే నేను యూజర్ ని చెక్ చేయాలనుకుంటున్నానో అక్కడ వెరిఫై టోకెన్ అనే కాంపోనెంట్ ని కాల్ చేస్తాను. ఇది మిడిల్ వేర్. ఇది సక్సెస్ అయితేనే నెక్స్ట్ కాంపోనెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ రిక్వెస్ట్ రెస్పాన్స్ నెక్స్ట్ అంటే ఫస్ట్ రిక్వెస్ట్ వస్తుంది, ఆ తర్వాత రెస్పాన్స్ ఎగ్జిక్యూట్ అయింది, ఆ తర్వాత నెక్స్ట్ కి. దట్ ఈజ్ కాల్డ్ నెక్స్ట్. అంటే రెస్పాన్స్ ప్రాపర్ వస్తేనే నెక్స్ట్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లేకపోతే ఎగ్జిక్యూట్ కాకూడదు. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ విల్ బి రైజ్ దెన్ గో టు ద ఎర్రర్. అర్థమైందా? సో ఇది ఇప్పుడే చూస్తే మీరు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుందని నేను వెయిట్ టచ్ చేయకుండా మీకు సింపుల్ గా ఫస్ట్ రౌటింగ్ తెలిస్తే దెన్ వీ కెన్ ఎక్స్పాన్షన్ టు దట్. ఓకే, ఇప్పుడు నేను జిప్ చేసి పంపిస్తాను ఈ ఫోన్. ఫస్ట్ ఈ రెండింటి మీద ఫోకస్ చేయండి, ఫిల్టర్ మీద, రౌటింగ్ మీద ఫోకస్ చేయండి. నేను తర్వాత నా ప్రాజెక్ట్ లో నెస్టెడ్ రౌటింగ్ ఎలా వాడామనేది దీంట్లో సింపుల్ ఇంప్లిమెంటేషన్ చేసి చూపిస్తాను. సో ఈ రెండు కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ గా ఉండండి. ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ది అడిగే కాన్సెప్ట్స్ మనకి కౌంటర్ యాప్ ఉంటారు, ఫిల్టర్ ఒకటి అడుగుతుంటారు. రౌటింగ్ అడిగినప్పుడు మీరు సింపుల్ గా ఈ 4 స్టెప్స్ రాసిన పేజీకి లింకులు పెట్టక వర్క్ ఈ 4 లింకులు రాసిన సింపుల్ గా అర్థమైపోయింది. ఏం ఇన్స్టాల్ చేయాలంటే రియాక్ట్ రౌటర్ డామ్ ఇన్స్టాల్ చేయాలని చెప్పండి. ఓకే, సో ఈ రోజుకి ఎంతవరకు చూడండి. నేను రేపు సమ్ మోర్ టైం తీసుకుంటాను, సాటర్డే కాబట్టి నాకు వీకెండ్ కాబట్టి. సాటర్డే సండే మీరు ఇంటర్వ్యూ ఏ టైంలో షెడ్యూల్ ఉంటుందో కొద్దిగా చూసుకోండి. ఓకే, నేను పంపిస్తాను, నేను వీడియో లింక్ ఇప్పుడు జిప్ చేసి పంపిస్తాను. మీకు అన్జిప్ చేసుకోవడం తెలుసు కదా. రెండోది నోట్ మాడ్యూల్స్ పెట్టండి, నేను అది కూడా తెలుసుగా. నోట్ మాడ్యూల్స్ లేకపోతే ఏం చేయాలో ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నోట్ మాడ్యూల్సే మనకు వెయిట్ ఎక్కువ ఉంటుంది. మనం ఎవరికి పంపించేటప్పుడైనా దీన్ని పంపించాలి. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. గిట్ ఇగ్నోర్ లో మనం ఇది ఎందుకు రాస్తాము అంటే పిఎన్పి పేజీలు కానీ, pnp.js పేజీలు కానీ, కవరేజ్లు కానీ, బిల్డ్ చేసినవి కానీ, లోకల్ ఎన్విరాన్మెంట్ ఫైల్స్ కాన్స్టెంట్ కానీ, అట్లనే నోట్ మాడ్యూల్స్ కానీ వెళ్ళకూడదు. ఇది మీకు ఆల్రెడీ దీంట్లో కూడా రియాక్ట్ లో కూడా మీకు ఇది ఉంటుంది.
ఉంటుంది కదా, ప్యాకేజ్ డాట్ లాక్ డాట్ జేసన్ ఉంటుంది కదా. మీకు ఇంకొక పాయింట్, ప్యాకేజ్ ఐఫన్ లాక్ డాట్ జేసన్ కి ప్యాకేజ్ డాట్ జేసన్ కి డిఫరెన్స్ ఏందని కూడా అడుగుతుంటారు ఒకసారి. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్యాకేజ్ డాట్ లాక్ జేసన్ అని ఎందుకు ఉపయోగపడింది అంటే మనకి, మనం రిస్ట్రిక్టెడ్ వర్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఎం ఇన్స్టాల్ కొట్టినప్పుడు ఇన్స్టాల్ దీంట్లో ఏ మెన్షన్ చేసి ఉంటాయి ఆ వర్షన్సే డౌన్లోడ్ చేసుకుంటారు. ప్యాకేజ్ డాట్ జేసన్ అనేది ఏంటంటే జస్ట్ ఏమేమి రిక్వైర్మెంట్ అనేది చెప్పింది. ఒకవేళ మీరు ఈ వర్షన్ పని చేయట్లేదు అట్లాంటప్పుడు ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఏం చెప్తుంటారంటే ప్యాకేజ్ లాక్ డాట్ జేసన్ ఫైల్ డిలీట్ చేసి ఎన్పిఎం ఇన్స్టాల్ చేయండి అని. అప్పుడు ఏమైందంటే మనకి నోడ్ లో ప్యాకేజ్ లేకపోయిన ఓల్డ్ వర్షన్ లేటెస్ట్ వర్షన్ అలౌ చేసింది ఇన్స్టాల్ అయ్యండి. ఒకవేళ మీరు ప్యాకేజ్ ఐఫన్ లాక్ డాట్ జేసన్ ఫైల్ కనుక ఉండి ఉంటే లోపల ఇట్ కెనాట్ అలౌ ద మేజర్ వర్షన్, లేటెస్ట్ వర్షన్స్ అలౌ చేయదు. ఇక్కడ ఏవైతే స్పెసిఫై చేసి ఉంటుందో వాటిని అలౌ చేసింది ఇన్స్టాల్ చేసేటప్పుడు. అట్లాంటప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఏం చెప్తుంటారంటే మీరు ముందు ప్యాకేజ్ ఐఫన్ లాక్ డాట్ జేసన్ ఫైల్ రిమూవ్ చేసి దెన్ ఇన్స్టాల్ చేయండి, అప్పుడు మీకు అయిపోయింది అని చెప్తుంటారు. సో దట్ ఈస్ ద మెయిన్. ఇది డిలీట్ చేసినందువల్ల మనకి పెద్దగా నష్టమే ఉండదు. కాకపోతే సమ్ టైమ్స్ ప్రాబ్లం, కొన్ని డిపెండెన్సీస్ ఆ వర్షన్స్ లోనే పనిచేస్తాయి అన్నప్పుడు మనం లేటెస్ట్ లోడ్ చేస్తే అవి పని చేయకపోతే ప్రాబ్లం అయింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ప్యాకేజ్ ఐఫన్ లాక్ డాట్ జేసన్ కూడా సమ్ కండిషన్స్ లో అలౌబుల్ ఉంటే దెన్ డిలీట్ చేసి మనం ఇన్స్టాల్ చేస్తాం. నేను ఈ రెండు జిప్ చేసి పంపిస్తాను.